దొరికింది. ఎస్ 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 ఎస్. లక్కీ మిస్డ్ కాలా? హలో కార్తిక్, ఏం చేస్తున్నావురా? ఆరా, రూమ్లో ఉన్నారా? ఆఫీస్కి రెడీ అవుతున్నా. అది సరే కానీ సాయంత్రం మన సైంటిస్ట్ గాడి ఇంటి దగ్గర చిన్న మందు పార్టీ ఉందంట. వచ్చి సాయంత్రం నన్ను పిక్ చేసుకో. సుబ్బుగాడి పార్టీయా? ఎందుకంట? తెలిసిందే కదరా, వాడెప్పుడు మిషన్స్తో ఆడుకుంటూ ఉంటాడు. ప్రతిదానికి ఒకటే ఎమోషన్. ఆడు కనిపెట్టిన మిషన్ ఏదో సక్సెస్ అయిందంట, అందుకే పార్టీ. షిట్. అరే, గీత కాల్ చేస్తుందిరా. తీపొద్దు దుబ్బేస్తే. కాల్ యూ బ్యాక్. బాయ్. హాయ్. హాయ్ తర్వాత చెప్పు. ఎంతసేపు కాల్ లిఫ్ట్ చేయడానికి? అయినా ఎవరితో మాట్లాడుతున్నావు? లక్కీతో మాట్లాడుతున్నాలే. ఏంటో చెప్పు. ఈరోజు అర్జెంట్గా కలవాలి, ఇప్పుడే. ఇప్పుడా? ఐ కాంట్. ఆఫీస్లో ఇంపార్టెంట్ వర్క్ ఉంది. కార్తిక్, నాకంటే ఇంపార్టెంట్ వర్క్ ఉంటుందా? మీట్ మీ బై 10 o'clock. సరే, బయలుదేరుతున్నా. నీ దగ్గర బ్రౌన్ కలర్ షర్ట్ ఉంది కదా, అదే వేసుకో. నాకు చాలా ఇష్టం, నీ మీద బాగుంటుంది. ఇంకా నేను నీకు గిఫ్ట్ ఇచ్చిన పర్ఫ్యూమ్ వేసుకో, స్మెల్ బాగుంటుంది. లేట్ చెయ్యకు, కమ్ ఫాస్ట్. కార్తిక్, ఐ లవ్ యూ. లవ్ యూ టూ. బాయ్. నా పేరు కార్తీక్. నేను ఒక ఐటీ ఫర్మ్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను. ప్రాబ్లం ఏంటంటే తను కూడా నన్ను లవ్ చేస్తుంది. ఎంతలా అంటే నా మీద నాకే కోపం వచ్చేంతలా. తన పేరు మంగళంపల్లి గీత. షార్ట్కట్లో మ్యాగీ అని పెట్టుకుంది. ఆ పేరింటేనే భయం వేస్తుంది. ఇండియాలో మ్యాగీ బ్యాన్ అయినప్పుడు మా ఫ్రెండ్స్ అందరికీ పెద్ద పార్టీ ఇచ్చాను. ప్రేమించిన అమ్మాయి కనిపిస్తే రొమాంటిక్ బీజియం వినిపించాలి, కానీ నాకు మాత్రం హాయ్, ఎప్పుడొచ్చావు? అరగంట అయింది. లైట్లే. ఇంతకీ ఏమైనా ఆర్డర్ చేసావా? లేదు. ఎక్స్క్యూజ్ మీ. ఏం ఆర్డర్ చేద్దాం? క్యాపచినో, మోర్టాడా, Yes, ma'am. చాకో. నాకు ఒక క్యాపుచినో, సార్కి ఒక ఆరెంజ్ జ్యూస్. ఓకే మేడం. ఓకే. ఆరెంజ్ జ్యూసా? ఏదో చెప్పాలన్నా? యా, మన లవ్ మ్యాటర్ మా డాడీకి చెప్పేశాను. అమ్మో, వాట్? అవును, ఒక పెద్ద ఫైట్, ఒక పెద్ద డిస్కషన్. ఫైనలీ డాడీ ఒప్పుకున్నారు. ఆన్ వన్ కండిషన్. పెట్. అంటే పెళ్లి తర్వాత నువ్వు మాతోనే ఉండాలి. కావాలంటే అమ్మా నాన్న మీ చెల్లిని కూడా తీసుకొచ్చేయచ్చు. Shut up. Just shut up. వాట్? అక్కడి నుంచి వెళ్ళిపోవాలనిపించింది, కానీ వెళ్ళలేకపోయాను. ఇది టూ మచ్. ఇంకా నా వల్ల కాదు. తనకు చెప్పాలని చాలా ట్రై చేశాను, కానీ తను అర్థం చేసుకునే పొజిషన్లో లేదు. ఈ రిలేషన్ని ఎండ్ చేయాలని ఫిక్స్ అయ్యాను, కానీ ఎలా? గాడ్, అసలు ఏమైనా కలవకుండా ఉంటే జీవితం బాగుండేది. హాయ్
హాయ్. చచ్చా ఇది కరెక్ట్. హాయ్ రా. హాయ్ మచ్చా. Cheers. దాన్ని పెళ్లి చేసుకుంటే వచ్చేది లవ్ కాదురా, నా చావు. జీవితాంతం డామినేషన్తో చంపేస్తే. ఊరుకోబే, నీకేంట్రా కత్తి లాంటి ఫిగర్ లవర్లా దొరికింది. అదే నాకు దొరుకుంటేనా కళ్ళ కద్దుకొని తీసుకునేవాడిని. నీ కత్తిలాంటి ఫిగరే కనిపిస్తుందిరా, అది పెట్టే కష్టాలు కనిపించట్లేదు. అది బొమ్మరిల్లు గర్ల్ ఫ్రెండ్ రా బాబు. నేను ఏం తినాలో, ఏం వేసుకోవాలో, ఎప్పుడు పడుకోవాలో, ఎప్పుడు నిద్రలేవాలో అన్నీ అది డిసైడ్ చేస్తే. అరే నేను వీడియో గేమ్ నరా దాన్ని ఇష్టం వచ్చినట్టు ఆడుకోవడానికి. నేను ఒక్క నిమిషం లేట్ వస్తే టార్జాన్లో అరుస్తే, అది ఎన్ని గంటలు లేట్ వచ్చినా నేను అన్నీ మూసుకొని కూర్చోవాలి. అయితే బ్రేకప్ చేసుకోవచ్చు కదరా. ఎందుకో చేయలేకపోతున్నారా. వర్కౌట్ అవ్వట్లేదని చాలాసార్లు చెప్దామనుకున్నా కానీ ధైర్యం చాలట్లేదు. బట్ దాంతో ఉంటే మాత్రం నేను కమెడియన్ అయిపోతాను రా. సారీ మచ్చా. ఛ, అసలు దాన్ని కలవకపోయినా బాగుండేదిరా. ఎస్, ఇదేరా సొల్యూషన్. ఇదే దొరికింది. ఏం సొల్యూషన్ రా? నేను కనిపెట్టిన మెషిన్ లోనే వీడి ప్రాబ్లం కి సొల్యూషన్ ఉంది. ఏం మాట్లాడుతున్నావురా? ఏం మిషన్? టైం మషీన్. టైం మిషనా? నేను మీ ఇద్దరిని టైం మిషన్ లో పాస్ట్ లోకి పంపిస్తా. అక్కడ నువ్వు వెళ్ళి గీతాని కలవకుండా చూసుకో. అప్పుడు నువ్వు కామెడియన్ కాదు, హీరో అవుతావు. ఇదా? ఇదేం టైం మిషన్ రా? కుట్టు మిషన్ లా ఉంది. అదే కదా. నా బడ్జెట్ కి ఇదే కుదిరింది మామ. బట్ డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది. కార్తీక్, నువ్వు గీత ఫస్ట్ టైం ఎప్పుడు కలిసారు, ఎక్కడ కలిసారు, ఎగ్జాక్ట్ గా టైం చెప్పగలవా? 2 years బ్యాక్, 2013 న్యూ ఇయర్ రోజు. హ్యాపీ న్యూ ఇయర్. నైట్ 12 దాటింది. హ్యాపీ న్యూ ఇయర్. సిటీ మొత్తం సెలబ్రేషన్స్. హ్యాపీ న్యూ ఇయర్. నేను లక్కీ రవిగఢ్ గెస్ట్ హౌస్ లో పార్టీ చేసుకుంటున్నాం. బ్యాలెన్స్ అయిపోయింది. బ్యాలెన్స్ లేదని లక్కీగా రీఛార్జ్ షాప్కి వెళ్ళాడు. కొద్దిసేపటికి బోర్ కొట్టి అప్పుడే నాకు కాల్ వచ్చింది. ఎవరి నెంబర్ ఇది? హలో. హాయ్, హ్యాపీ న్యూ ఇయర్. హాయ్, హ్యాపీ న్యూ ఇయర్. హూస్ దిస్? అప్పుడే మర్చిపోయావా? నేను ప్రియా ఫ్రెండ్ని. ప్రియానా? నీ గర్ల్ ఫ్రెండ్ని అప్పుడే మర్చిపోయావా నవీన్? నవీనా? నా పేరు నవీన్ కాదండి, కార్తీక్. దిస్ ఇస్ నాట్ నవీన్స్ నంబర్. హే, ఇది నవీన్ నంబర్ కాదంటనే. ఎవరిదై ఉంటుంది? సారీ, రాంగ్ డైల్ చేశాను. యా, ఇట్స్ ఓకే. ఎనీవేస్, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్ టు. ఓకే, బాయ్. అమ్మాయి వాయిస్ బాగా నచ్చింది, మర్చిపోలేకపోయాను. బాగా డిస్టర్బ్ చేసింది. ఆ తర్వాత ఆనందంలో సర్కస్ స్టంట్లు అన్నీ చేశాను. ఆ నెక్స్ట్ డే నేనే కాల్ చేసి కలుద్దామని అడిగాను. కలిసాం. తర్వాత లవ్ స్టార్ట్ అయింది. అంతే. ఈ కథ ఎక్కడో విన్నట్టుందే. ఆ రోజు నీకు కాల్ ఏ టైంకి వచ్చింది?
ఎగ్జాక్ట్గా 12:05కి. అవును 12:05కి. సో ఆ రోజు నువ్వు గీత కాల్ లిఫ్ట్ చేసావు కాబట్టి మాట్లాడావు కాబట్టి లవ్ చేసావు. అసలు మాట్లాడకపోయింటే కలిసేవాడివే కాదు. సో ఇప్పుడు నిన్ను పాస్ట్లో అదే టైంలోకి పంపిస్తా. కార్తీక్ని గీతతో మాట్లాడకుండా చెయ్యి. అర్థం అయిందా? ఈ ఫోన్ ఉంచుకో. ఇంకో విషయం చాలా జాగ్రత్తగా వినండి. మీరు ఏం చేయాలన్నా ఆ 5 minutes లోపే చేయాలి. 5 minutes తర్వాత మీరు ఆటోమేటిక్గా రిటర్న్ అవుతారు. ఓకే ఓకే. వెళ్ళి ఆ బటన్ ప్రెస్ చేయండి. రే నిజంగా వచ్చాను రా. అవునరా, ఇదేరా, ఇదే ప్లేస్. ఆ రోజు అమ్మాయితో 30 seconds మాట్లాడాను. ఈరోజు 30 seconds నావి. పద పద. రే రా రా రా. ఏమైందిరా? ఎవరు వస్తున్నారా? నువ్వేరా? ఏం ఏర్చలుండరా. అరే నేను. మస్తు తెల్లగున్నావురా. ఇంకా తెలగా ఉండేవంటరా. రే ఫోన్ చేయి. టైం అవుతుందిరా, ఫాస్ట్గా చేస్తున్నాను రా. ఎవరి నంబర్ ఇది? హలో హలో, వీఆర్ కాలింగ్ ఫ్రమ్ ఎయిర్టెల్ సార్. మీకు న్యూ ఇయర్ సందర్భంగా వింత వింత ఆఫర్లు ఉన్నాయి సార్. అవునా? ఏం ఆఫరో? ఏం ఆఫర్ అని అడుగుతున్నావు? చెప్పరా. సార్ అది మీరు ఒక్కసారి కాల్ చేసి కట్టేంత వరకు మాట్లాడుకోవచ్చు సార్. అవునా? మరి కాల్ ఎప్పుడు కట్ అవుతుంది? మీరు కట్ చేసిన ఏంట్రా కితకితలా? ఇంకెవరన్నా చూసుకో. సార్ సార్ సార్. ఏంట్రా సార్, ఇలాంటి ఆఫర్ అందరికీ రాదు సార్. మిస్ అయితే లైఫ్ లాంగ్ బాధపడతారు. బాధ బొక్క. ఏమైంది? పద పద. సుబ్బు చిల్రా. సక్సెస్ అనుకుంటారా? ఫోన్ చెక్ చేసుకోరా. చెక్ చేయి, ఫోన్ చెక్ చేయి. గీత మిస్డ్ కాల్స్ ఉన్నాయంట్రా. మెసేజెస్ కూడా ఉన్నాయంట్రా. రే అరే గీత కాల్ చేస్తా. నేను మాట్లాడతా. ఆన్ చేయి, స్పీకర్ ఆన్ చేయి. హలో గీత. హలో. కార్తీక్ వాష్రూమ్కి వెళ్ళాడు. అయ్యో, నేను ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. ఓకే, నేను లక్కీని మాట్లాడుతున్నా, చెప్పు. కార్తిక్ని బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకొని రమ్మని చెప్పు. మా డాడీకి బ్లాక్ అంటే ఇష్టం. ఓకే సరే, కానీ నువ్వు కార్తీక్ ఫస్ట్ టైం ఎలా కలిశారు? 2 years బ్యాక్ న్యూ ఇయర్ రోజు నా ఫ్రెండ్ అనుకుని బై మిస్టేక్ కార్తిక్కి కాల్ చేశాను. చేస్తే కాల్ వెయిటింగ్ వచ్చింది, నేను కట్ చేశాను. తర్వాత ఏముంది, మిస్డ్ కాల్ చూసుకుని తనే కాల్ చేశాడు. ఓకే చెప్తానులే, బాయ్ 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 బాయ్. బాయ్. నా దరిద్రం ఇలా ఉందేంట్రా? ఇప్పుడు ఎలారా? నీ సైడ్ వర్కౌట్ కాకపోతే గీత ఆ రోజు ఎక్కడుందో అక్కడికి పంపిస్తా. తను నీకు కాల్ చేయకుండా ఆపు. కరెక్టే కదా? కరెక్టే. రే మామా, అదిగోరా నీ పోరి. అమ్మని అదేరా. నీకే కాల్ చేసింది అనుకుంటా. లేదురా, ఇంకా టైం ఉంది. నెక్స్ట్ కాల్ నాకే చేస్తుంది.
అదిగో మళ్ళీ చేస్తుంది. నాకే రోయ్. పద పద. జంపురా జంపు. మచా ఆగు, ఫోన్ చెక్ చేసుకో. యా యా చెక్ చేసుకో. కాల్స్, లేవు ఇమేజెస్, లేవు మెసేజ్. లేవు. సక్సెస్. రే ఎవరు వచ్చారు వచ్చారు చూడరా. దానికి గొడవ వదిలిపోయిందిరా. ప్లీజ్రా. వాడున్నాడా? డోర్ బెల్ కుట్టిందా దురదృష్టమా? ఏంటి కాల్ చేస్తుంటే లిఫ్ట్ చెయ్యవు? కాలా? నాకేం కాల్ రాలేదే. కావాలంటే చూడు. నేను లక్కీకి కాల్ చేస్తే నీకెందుకు వస్తుంది? లక్కీకి కాల్ చేసావా? ఎందుకు? నాకెందుకు చేయలేదు? అసలు నీకెందుకు కాల్ చేయాలి? నేనేగా నీ బాయ్ ఫ్రెండ్. వాట్? చెప్పు తెగిద్ది. నేను లక్కీ 2 years నుంచి లవ్ చేసుకుంటున్నాం. వాట్? ఇదెప్పటి నుంచి? 2 years బ్యాక్ న్యూ ఇయర్ రోజు సడన్ గా ఎవరో ఇద్దరు వచ్చి నా ఫోన్ పగలగొట్టి పారిపోవడానికి ట్రై చేశారు. ఒకడు ఆల్మోస్ట్ దొరికాడు, కానీ తప్పించుకొని పారిపోయాడు. ఆ తర్వాత ఫోన్ రిపేర్కి ఇద్దామని పక్కనే ఉన్న మొబైల్ సెంటర్కి వెళ్ళాను. అక్కడే రీఛార్జ్ కార్డ్ లక్కీని చూశాను. ఎయిర్టెల్. చూడగానే ఎందుకో డౌట్ వచ్చింది. ఇదేంటి నన్నే ఎక్కడో చూస్తుంది? చూసానే, ఇక్కడో చూసా. బహుశా నా హెయిర్ స్టైల్కి పడిపోయింది అనుకుంటా. హాయ్. హా, నువ్వే 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 కదా ఈరోజు నా ఫోన్ కొట్టేయాలని చూసింది? ఏంటి నీ డబ్బా ఫోన్ని నేను కొట్టేయాలని చూసానా? ఏం మాట్లాడుతున్నావు? లేదు, నువ్వే. నాకు బాగా గుర్తుంది. దొంగ సచ్చినోడా. అమ్మదీనమ్మ బూతు. దొంగ దొంగ వీడే వీడే నా ఫోన్ కొట్టేసింది. దొంగ దొంగ వీడే 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 అండి నా ఫోన్ కొట్టేసింది. అపో ఇప్పటి వరకు నీ ఫేస్ కూడా నేను చూడలేదు. అయినా సరే పట్టు తొబ్బకు. ఆ తర్వాత చాలా గిల్టీగా ఫీల్ అయ్యాను. ఎందుకో తప్పు చేశాను అనిపించింది. ఓయ్, సారీ. యాక్చువల్లీ ఎవరినో చూసి మిమ్మల్ని అనుకున్నాను. మీ మనీ మీరు తీసుకోండి. ఈడికి మొదలైంది. మళ్ళీ నీ మిషన్ ఆన్ చేయాలరా.